హాయ్ అండి, వెల్కమ్ టు వైషు రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి జారుడు పిండితో నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. టైం కూడా ఎక్కువ పట్టదు, 10 నిమిషాలు అయిపోతాయి. జారుడు పిండితో నేతి బొబ్బట్లు వచ్చేసి మామూలు బొబ్బట్లు చేసుకోవాలంటే టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది కదా. ఇలా ఇన్స్టెంట్గా బొబ్బట్లు చేసుకోవాలంటే ఈ వీడియోలో చెప్పినట్టు విధంగా అయితే ట్రై చేయండి. చాలా స్మూత్గా, సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పదండి, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్లోకి 1 గ్లాస్ శనగపప్పు తీసుకున్న తర్వాత 2-3 టైమ్స్ కడిగేసి 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసేసుకొని 6 నుంచి 8 గంటల వరకు అయితే నానబెట్టుకోవాలి. లేదు అంటే ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవచ్చు. ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకున్న తర్వాత పప్పు చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లోకి అయితే పప్పు ఒకటి వేసుకోవాలి. ఇలా పప్పు మొత్తం వేసుకున్న తర్వాత ఏ గ్లాస్ అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాసు బెల్లం అయితే వేసుకోవాలి. మీరు స్వీట్నెస్ ఎక్కువ తినకపోతే ఒక పావు కప్పు లేదా అరకప్పు అయితే బెల్లం అయితే వేసుకోవచ్చు. మిక్సీ జార్లోకి పసుపు, కొంచెం ఉప్పు, 2 ఇలాచీలు వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. వీటిలో చూపించిన విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని బౌల్లోకి 2 గ్లాసులు గోధుమ పిండి అయితే వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే శనగపప్పు బెల్లం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 కప్పులు గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, గ్రైండ్ చేసుకున్న శనగపప్పు బెల్లం ప్యూరీ, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని విస్కర్ తోటి కానీ గరిటెతోటి కానీ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. ఒకసారి గరిటెతో చూపిస్తాను. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈజీగా బొబ్బట్లు అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి కొద్దిగా నెయ్యి రాసేసి ఒక గరిటెంపావు అయితే పిండి అయితే వేసుకోవాలి. స్ప్రెడ్ అయితే చేయకూడదు పిండి వచ్చేసి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత బొబ్బట్టు పైన నెయ్యి రాసేయాలండి. ఎంత నెయ్యి రాస్తే అంత టేస్టీగా వస్తాయి అన్నమాట బొబ్బట్లు వచ్చేసి. ఇలా నెయ్యి రాసిన తర్వాత ఇంకొక వైపుకి అయితే తిప్పుకోవాలి. ఇంకొక వైపుకు తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం కానీ 1/2 నిమిషం కానీ ఉంచేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా బొబ్బట్టు వచ్చేసి. ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అలాగే పిండితోటి ఎన్ని బొబ్బట్లు కావాలంటే అన్ని బొబ్బట్లు చేసేసుకోవచ్చండి. అంతే, బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. మామూలు బొబ్బట్లు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి బొబ్బట్లు అయితే ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్లో కూడా చెప్పండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా, స్మూత్గా, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.